2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే పెళ్లి కాకుండా ఇద్దరు వ్యక్తులు రూమ్కి వెళ్ళినప్పుడు పోలీసులు వస్తారనో, లేదు అంటే ఇది బయటికి తెలిస్తే మీడియాలో నేను నా ఫేస్ చూపించాల్సి వస్తుంది అని రకరకాలుగా టెన్షన్, భయం అయితే ఉంటూ ఉంటుంది సహజంగా. కానీ అది అలా వెళ్ళడం సహజంగా మనకి లీగల్ పరంగా రైటా లేదంటే నేరమా? దీని గురించి మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. మరి పెళ్లి కాకుండా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు రూమ్కి వెళ్ళడం చట్ట ప్రకారంగా అది కరెక్టేనా? అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఎస్పెషల్లీ ఇటు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకోవడం కరెక్టేనంటారా? ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడాల్సిన కంటెంట్. యువతి యువకులు ప్రత్యక్షంగా మీరందరూ కూడా కాలేజీ చదువుతున్న కుర్రవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ హక్కుల్ని మీరు తెలుసుకోవడం మీ యొక్క బాధ్యత, మీ యొక్క రైట్. న్యాయాలు మన కోసం ఉన్నాయి, చట్టాలు మన కోసం ఉన్నాయి. చట్టాలు తెలుసుకోవడం కూడా మన బాధ్యతగా ఉంది. అయితే ఇటీవల కాలంలో చాలా పిచ్చి పెరిగిపోయాయి. చాలా వరకు ఒక అమ్మాయిని కానీ, ఒక అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని కానీ తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అందున అవివాహితులు, పెళ్లి కానటువంటి ఇద్దరు వ్యక్తులు హోటల్ రూమ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్తే తప్ప? చట్టాలు ఏం చెప్తున్నాయి? నేను ఈ వీడియోలో డీటెయిల్స్ అని చెప్తాను, చివరిదాకా చూడండి. డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీలైనంత మందికి షేర్ చేయండి ఈ కంటెంట్ గురించి. ఇక్కడ లీగల్గా మీకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టపు హక్కులు తెలుసుకోండి. ఏంటంటే పెళ్లి కానటువంటి ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి ఎవరైనా కావచ్చు, హోటల్ రూమ్కి వెళ్ళొచ్చా? వెళ్ళవచ్చు అని చెప్తోంది చట్టం. మీరు 18 సంవత్సరాలు నిండిన వయసు వారైతే మీ దగ్గర సరైన ఐడి ప్రూఫ్, అది ఆధార్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓటర్ ఐడి కార్డ్ అయినా, ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, అది పక్కన పెడితే ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు మీ దగ్గర, మీ వయసు నిర్ధారణ చేసినటువంటి ఒక పత్రం, ఒక పేపర్, ఒక కంటెంట్, ఒక పేపర్ కానీ మీ దగ్గర ఉంటే నిరభ్యంతరంగా మీరు హోటల్ రూమ్లోకి వెళ్ళవచ్చు. అక్కడ హోటల్ రూమ్ సిబ్బంది అంటే మేనేజ్మెంట్ వారు మిమ్మల్ని తిరస్కరించే అధికారం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్. మీరు మ్యారేజ్ అయిందా లేదా, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించండి అని అడిగే హక్కు ఆ హోటల్ యాజమాన్యానికి కూడా లేదు. మీరు వయసులో ఉన్నవారైతే చాలు. ఇదొక్కటి భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు, యావత్ భారతదేశంలో మీరు ఎక్కడైనా మీరు తిరగవచ్చు, నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. మిమ్మల్ని వారు కానీ అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తే ఇమీడియట్గా మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే అధికారం కూడా మీకు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఒకవేళ మీరు రూమ్లోకి వెళ్ళారు, హోటల్ రూమ్ ఇచ్చారు, హోటల్ రూమ్ ఇచ్చిన తర్వాత రూమ్లో ఉన్న తర్వాత పోలీసులు మిమ్మల్ని రైడ్ చేయొచ్చా? మిమ్మల్ని పోలీసులు రైడ్ చేసే అధికారం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఒకవేళ పోలీసులు అక్కడ మిగిలినటువంటి ఏదైనా నేర పరిశోధన విభాగంలో భాగంగా వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేసే భాగంలో మీ వివరాలు తీసుకోవచ్చు, కానీ మిమ్మల్ని రూమ్లోకి డైరెక్ట్గా వచ్చి మీకు పెళ్ళయిందా పెళ్ళి కాలేదా ఈ వర్డ్ యూజ్ చేసే అధికారం పోలీసులకు కూడా లేదు. పోలీసులు కూడా మిమ్మల్ని అడిగే హక్కు లేదు. ఇది ఆల్రెడీ మన చట్టాలు క్లియర్గా, మన యాక్ట్స్ అని చెప్తూ ఉన్నాయి. మిమ్మల్ని అడిగే హక్కు లేదు. మీరు వయసులో ఉన్నవారు లేదు, మీ ఆధార్ కార్డు చూపించండి, లేకపోతే మీ అడ్రస్ ప్రూఫ్లు చూపించండి అని చెప్పే అధికారం తప్ప ఇతరత్రా ఏ రకంగా కూడా మిమ్మల్ని అడిగే హక్కు లేదు. ఇక 3వ పాయింట్, హోటల్ రూమ్ ఒక్కటే కాదు, అది 3 స్టార్ హోటలా, 5 స్టార్ హోటలా, చిన్న లాడ్జ్లా, ఎక్కడైనా సరే. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కొంతమంది రీల్స్ చేస్తామని, చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యకలాపాలు చేస్తే మాత్రం వాటిని రిటైన్ చేసే అధికారం పోలీసులకు వాళ్ళ చేతిలో ఉంది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారే కాదు, అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది కూడా మీరు రీల్స్ చేస్తాం, అసభ్యంగా ఏవైనా చిత్రీకరింపులు చేస్తాం, ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా హోటల్ యాజమాన్యం కావచ్చు, పోలీస్ సిబ్బంది, అంతేకాదు పక్కనున్నటువంటి వారు కూడా వాటిని రిస్ట్రిక్ట్ చేసే అధికారం, మీరు సోషల్ మీడియా ఇటీవల బాగా పెచ్చు పెరిగింది కాబట్టి వాటిని రిటైన్ చేసే అధికారం, రిస్ట్రిక్ట్ చేసే అధికారం ప్రతి ఒక్కరి మీదుగా ఉంది. ఇంకొకటి, ఇక మరొక విషయం కూడా చెప్తాను. మీరు నాట్ ఓన్లీ హోటల్స్, రూమ్స్ ఒక్కటే కాదు, ఏదైనా దేవాలయాలకు, పబ్లిక్ ప్లేస్లో మీరు తిరిగేటప్పుడు కూడా ఏ పోలీస్ అయినా కలిసి మీరు ఒక పార్క్లో కూర్చున్నారు, ఇద్దరు పక్కన కూర్చున్నారు, మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరు ఇమీడియట్గా పోలీస్ ఆయన వెంబడి వచ్చి పదండి మీరు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి మేము అరెస్ట్ చేస్తున్నామో లేదా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టే అధికారం కూడా పోలీసు వాళ్ళకి లేదు. బహిరంగంగా నిరభ్యంతరంగా తిరగొచ్చు. పెళ్లి చేసుకోవాలన్నటువంటి నియమ నిబంధనలు ఎక్కడా లేవు భారతదేశంలో. ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషులు ఒకరికొకరు ఒకే ఏజ్, అంటే ఏజ్ లిమిట్ ఒక్కటే పర్మిషన్ తెప్పించి వాళ్ళు బయటికి
వెళ్ళి తిరిగే అధికారం ఉంది. అయితే సెక్షన్ 294 అని ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఏంటంటే మీరు అసభ్యకరమైన చేష్టలు మాత్రం చేయకూడదు. పబ్లిక్ ప్లేసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, అంటే మెట్రో ట్రైన్స్లో కానీ, బస్సుల్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో పనికిమాలిన చేష్టలు కానీ, అంటే అశ్లీలంగా ప్రవర్తించడం కానీ, ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడాలు, ఒకరు ఒక ప్రైవేట్ పార్ట్స్ని ఒకరిని టచ్ చేసుకోవడాలు, ఇటువంటివి మాత్రం నిషిద్ధంగా చెప్పడం జరిగింది మన చట్టాల్లో. సెక్షన్ 294 ప్రకారం మీరు మాత్రం ప్రాసిక్యూట్ చేయబడతారు. మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే అధికారం పోలీసులకు ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో వేసే అధికారం ఉంది. అది బహిరంగ ప్రదేశాలైనా సరే. ఇకపోతే మతానికి సంబంధించి మత సామరస్యానికి కొన్ని ప్రార్థనా స్థలాలు ఉంటాయి. అది చర్చ్ అయినా, మసీద్ అయినా, టెంపుల్స్ అయినా. ఇక్కడికి మీరు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నియమాలను పాటించాలి. ఒకవేళ ఆ నియమాలు పాటించకుండా మీరు అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ సెక్షన్ 94 అక్కడ కూడా మీకు అక్కడ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రార్థనా స్థలాల్లో కానీ, చర్చిల్లో కానీ, దేవాలయాల్లో కూడా మీరు మీ యొక్క విధి విధానాలు పాటించకుండా అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అంటే మనకి భారతదేశంలో ఏ మూలమైనా, ఏ ప్రాంతం వారైనా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే అధికారం. వయసు ఉంటే చాలు, ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, హోటల్స్ కానీ, రూమ్స్ కానీ, లాడ్జ్లకు కానీ వెళ్ళొచ్చుంటే బహిరంగంగా వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని అడిగే అధికారం మాత్రం ఎవరికి లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, ఒక ఇంట్లో ఉండొచ్చు, ఒక రూమ్లో ఉండొచ్చు. కలిసి ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా బాగా పెరిగాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వల్ల ఆల్రెడీ ఒక అధికారికంగా ఆ రాష్ట్రంలో ఒక ప్రయోగాత్మకంగా ఒక సర్వే చేస్తున్నారు. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆల్రెడీ అక్కడ ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు. ఆ ఐడి నెంబర్ ప్రకారం లివ్ ఇన్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇస్తున్నారు ఈరోజు కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి కూడా ఏదైతే పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇన్ని హక్కులు ఉంటాయో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అబ్బాయి కూడా బీ కేర్ఫుల్గా ఉండండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రభుత్వం నాకు చాలా అధికారాలు ఇచ్చేసింది, నాకు అలా హక్కులు ఇచ్చేసింది కాబట్టి ఆ అమ్మాయి యొక్క జీవితాలతో ఆడుకుంటారని మాత్రం అట్లాంటి విషయాలు మాత్రం చట్టాలు మీకు సపోర్ట్ చేయవు. ఆమె యొక్క జీవితంతో మాత్రం ఆడుకోకూడదు. మరొకటి, మీరు హోటల్ రూమ్స్కి వెళ్ళామని చెప్పారండి, సో ఖచ్చితంగా మేము హోటల్ రూమ్స్కి వెళ్ళొచ్చా, ప్రతిష్ఠించాను, ఇద్దరు అవివాహితులు వెళ్ళొచ్చు అంటే ఒకే వ్యక్తి కంటిన్యూస్గా ఇద్దరు ముగ్గురు స్త్రీలతో కంటిన్యూగా అదే హోటల్కి వెళ్తుంటే మాత్రం మరలా మీరు ప్రాసిక్యూషన్ కింద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు. అదేవిధంగా ఒక అమ్మాయి రకరకాల వ్యక్తులతో అదే హోటల్కి కానీ, పక్క హోటల్స్ కానీ ఖచ్చితంగా వెళ్తే మళ్ళీ ప్రాసిక్యూట్ చేస్తారు. అది ప్రాసిక్యూషన్ కిందకు వస్తుంది. ఆ విధంగా కూడా మీరు మరలా ప్రాసిక్యూట్ చేయబడతారు, అంటే మీరు చట్ట పరిధిలోకి వస్తారు. సో ఇద్దరు అవివాహిత వ్యక్తులు వెళ్ళమని చెప్పించి ఒక అవివాహిత వ్యక్తి, అంటే మ్యారేజ్ చేసుకున్న ఒక వ్యక్తి రకరకాల అమ్మాయిలతోటి కలిసి హోటల్ రూమ్కి వెళ్ళడం వల్ల తప్పు. ఒక పెళ్లి కానటువంటి అమ్మాయి రకరకాల వ్యక్తులతోటి, రకరకాల స్టూడెంట్స్ తోటి, అబ్బాయి అంటే రకరకాల మేల్ వాళ్ళతో కలిసి వెళ్తే మేల్ ప్రాసిక్యూట్స్ ఉంటారు, ఫీమేల్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కూడా చట్టరీత్యా దీన్ని పూర్తిగా చట్టం నిర్దేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అవకాశం చట్టం మనకి హక్కులు కల్పిస్తుంది, చట్టం మనకి బాధ్యతలు కూడా ఇస్తుంది. హక్కు ఉన్న చోటే బాధ్యత కూడా ఉంటుంది. హక్కుతో పాటు బాధ్యత కూడా గుర్తుపెట్టుకోండి. మీకున్నటువంటి హక్కులు తెలుసుకోవడం మీ యొక్క బాధ్యత అయితే, మీ బాధ్యతను గుర్తెరిగి మీరు ప్రవర్తించడం కూడా దేశంలో అది కూడా మీ రెస్పాన్సిబిలిటీ. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో చాలా మందికి కూడా మీరు అన్నట్టుగానే సార్, రూమ్కి ఇద్దరు పెళ్లి కాని అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ పోలీసులు వచ్చేస్తారా, ఎక్కడ దొరికిపోతే వీలేమంటారా, నా పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందా అన్న భయాందోళనకి అయితే ఎంతోమంది గురైన వాళ్ళని మనం చూసాం. అండ్ ఇలా కాదు, మనకి రైట్ ఉంటుంది అని ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ వీడియోనైతే ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ అలాగే సార్, మీరు అన్నట్టుగానే పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు రూమ్కి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. మరి అదే విధంగా పెళ్ళైన వ్యక్తులు ఇద్దరు రూమ్కి వెళ్ళినప్పుడు లీగల్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటారు? అది మనం మరో ఎపిసోడ్ తెలుసుకుందాం శ్రీ గారు. ఎనీవే సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.